తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ ఉద్యోగులకు గత 3 నెలల నుంచి జీతాలు లేనందున జిల్లా సూపరింటెండెంట్కు వినతిపత్రం ఇచ్చి గజ్వేల్ హాస్పిటల్ ముందు నిరసన తెలిపారు. ప్రభుత్వం త్వరగా స్పందించి పెండింగ్లో ఉన్న 3 నెలల జీతాలు ఇప్పించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. అదేవిధంగా నెలల తరబడి పీఎఫ్, ఈఎస్ఐ కట్టడం లేదన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ కూడా క్లియర్ చేయించాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి రాజు, పద్మ, పి స్వామి, సుధాకర్ ఉద్యోగులు పాల్గొన్నారు. శ్రీనివాస్, నేను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ ఉద్యోగ కార్మికులందరికీ కూడా గత 3 నెలల నుంచి జీతాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నాము. అదే జీతాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర కమిటీ పిలుపు ఇవ్వడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు అన్నిటి ముందట కూడా నిరసన తెలపడం జరుగుతుంది. ఈ ఏజెన్సీల ద్వారా జీతాలు ఇవ్వడం వల్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, ఇటు శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కార్మికులకు వాళ్ళు పీఎఫ్ కట్టడం లేదు, ఈఎస్ఐ కట్టడం లేదు, నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వంలో బడ్జెట్ కొంత లేట్ అయినప్పటికీ, డిలే అయినప్పటికీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ప్రతి నెల జీతాలు ఇవ్వాలనే నిబంధనలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కూడా నెల జీతాలు ఇవ్వడం లేదు. అందుకని ప్రభుత్వాన్ని ఒకటే మేము కోరుతున్నాం, ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థను తక్షణమే రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా మా ఉద్యోగులకు జీతాలు